దండాలమ్మా. బాగున్నారా అమ్మా? బాగున్నానమ్మా. ఒళ్ళంతా బాగా 4 రోజుల నుంచి ఒకటే దురద పెడుతుందమ్మా. పల్లెటూరులో కదమ్మా, 10 మంది దగ్గర కూర్చుంటే అందరు నవ్వుతున్నారమ్మా. ఎట్టో కట్ట నువ్వే తగ్గించాలమ్మా. దురదలు అనేవి చాలా కారణాల వల్ల రావచ్చు. రక్తంలో ఫాల్ట్ ఉన్నా వస్తుంది, తినే ఆహారం పడకపోయినా వస్తుంది, నువ్వు పనిచేసే వాతావరణంలో నీకేమైనా గిట్టకపోయినా వస్తుంది. ఒకసారి రక్త పరీక్ష చేసి చూద్దామా? వద్దమ్మా, షుగర్ టెస్టులన్నీ నెలకొకసారి పొడుస్తున్నారమ్మా. చేతులన్నీ నొప్పులు పుడుతున్నాయి, వయసు అయిపోయింది కదమ్మా. అట్లా కాకుండా బ్లడ్ టెస్ట్ లేకుండా చెయ్యమ్మా. ఎలా కల్లా సరే, మాటలు రాసినా? వద్దమ్మా, షుగర్ కి, బీపీకి, నొప్పులకి చాలా బిళ్ళలు ఆడుతున్నానమ్మా. అట్లా ఎన్ని మాటలు మింగుతున్నా? చాలా బిళ్ళలు ఇస్తున్నారమ్మా మా ఊళ్ళో. ఎట్టో కట్ట నువ్వే తగ్గించమ్మా. ఆయింట్మెంట్ రాసినా? మరి ఆయింట్మెంట్ అస్సలు వద్దమ్మా. అది ఎండాకాలం కదమ్మా, ఈ రాసుకుంటూ ఒళ్ళంతా చీదర గజ్జి గజ్జిగా ఉంటదమ్మా. 10 మందిలో కూర్చుంటాం కదమ్మా, వాసన వచ్చిద్దమ్మా. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లో ఎవరో నీలో. ఓ పని చేయి, ఇప్పుడు వెళ్ళి నెల తర్వాత రా. ఎందుకమ్మా? ఎందుకంటే ఏంది, 15 సంవత్సరాలు చదివింది మందులతో తగ్గించడానికి కదా. ఇప్పుడు నీకు మందులు ఏం అక్కర్లేదు. మరి మాయలు మంత్రాలు ఏమైనా నేర్చుకొని రావాలిగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకేం చేయమంటావు చెప్పు. నీకు బ్లడ్ టెస్ట్లు వద్దు, మాత్రలు వద్దు, ఆయింట్మెంట్లు వద్దు, ఎట్లా ట్రీట్ చేయమంటావు? నీకు దండం అమ్మా. అమ్మకమ్మ నువ్వు మరి తీసుకెళ్ళండి అమ్మో, తీసుకెళ్ళండి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా.